ఐపీఎల్ 2026లో ఫస్ట్ డబుల్ హెడర్ మ్యాచ్ అయితే ఈ రోజు జరగబోతుంది. 3:30కి అలాగే 7:30కి అయితే రెండు మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. ఈ రోజు మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే జరగబోతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ కనుక చూసుకుంటే జీటీ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే జరగబోతుంది. ఈ రెండు మ్యాచెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. అండ్ ఈ రోజు అయితే సూర్యవంశీ ఆడబోతున్నాడు, అలాగే రోహిత్ శర్మ పైన కూడా అందరి కళ్ళు ఉండబోతున్నాయి. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. సూర్యవంశీ అయితే 15 బాల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు సిఎస్కే పైన. అలాగే ముంబై ఇండియన్స్ తరపున కోల్కతా పైన రోహిత్ శర్మ కూడా ఎలా ఆడారో అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ రోజు కూడా మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఇంకా ఈ రోజు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ యొక్క ప్రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మ్యాచ్ అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు ఫస్ట్ మ్యాచ్. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచే వస్తున్నారు కాబట్టి కొద్దిగా హై లెవెల్ కాన్ఫిడెన్స్లో అయితే ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ ఒకసారి చూద్దాం. మొత్తం ఐపీఎల్లో 37 మ్యాచెస్ జరిగితే వీళ్ళిద్దరి మధ్య. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇంకా అటు సైడ్ ముంబై ఇండియన్స్ అయితే మిగిలిన మ్యాచెస్ అంటే 21 మ్యాచెస్లో గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ కనుక చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కొద్దిగా ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ అయితే కొద్దిగా డామినేట్ చేసింది. మొత్తం 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే ముంబై ఇండియన్సే గెలిచింది. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచెస్ మాత్రమే చూస్తే మొత్తం 13 మ్యాచ్లు జరిగితే అందులో 7 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్సే గెలిచింది. అంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొద్దిగా హెడ్ ఉన్నారనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ కొద్దిగా హెడ్ ఉన్నారు. కాకపోతే అరుణ్ జైట్లీ స్టేడియంలో మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ కొద్దిగా బాగున్నారు. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ కనుక చూస్తే రోహిత్ శర్మ అండ్ ముంబై ఇండియన్స్ ఎలా ఫామ్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా కొద్దిగా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఇంకా ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అయితే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉండబోతుంది. నిన్న చూసాం కదా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే, సేమ్ అలాగే ఈ రోజు కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో గ్రౌండ్స్ కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది, అలాగే బాల్ కూడా ఈజీగా బ్యాట్ మీద కొద్దిగా వస్తుంది. గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. ఇంకా ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం ఈ మ్యాచ్ అంటే ఈ గ్రౌండ్లో 97 మ్యాచెస్ అయితే జరిగింది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 49 సార్లు గెలిచిందనమాట. ఇంకా ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కనుక చూసుకుంటే 170 ఉంది. సో ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంకా టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళైతే బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం వీళ్ళైతే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు, కానీ తను ఉండింటే ఇంకా మంచి స్కోర్ అయితే వచ్చేది, ఇంకా ఫాస్ట్గా చేజ్ అయితే చేసేవాళ్ళు. కాకపోతే అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నాడు, ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచేసి వస్తున్నాడు కాబట్టి. ఇంకా సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్లేయర్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు, అలాగే స్టబ్స్ ఉన్నాడు, చాలా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ కొద్దిగా ఫెయిల్ అయింది. వాళ్ళు కనుక స్కోర్ చేస్తే ఈ మ్యాచ్లో ఇంకా ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బౌలింగ్ ఎలాగో ఆల్రెడీ అంత సెట్ అయితే ఉంది. లుంగి ఇంగిడి ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో చాలా మంచి బౌలింగ్ అటాక్ అయితే ఉంది. ఇంకా బ్యాటింగ్ అంటే టాప్ ఆర్డర్ కొద్దిగా రన్స్ చేస్తే వీళ్ళ టీం అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇంకా ప్లేయింగ్ 11 అంటే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వీళ్ళైతే ఎలాంటి చేంజెస్ అయితే చేయరనమాట. సో లాస్ట్ మ్యాచ్లో ఆడించే ప్లేయింగ్ 11తోనే ఈ రోజు కూడా ఆడబోతున్నారు. సో ప్లేయింగ్ 11 అయితే మంచిగా సెట్ అయింది. ఈ ప్లేయింగ్ 11తోనే వెళ్తారు అనుకుంటున్నా. ఇంకా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే బ్యాటింగ్లో మాత్రం చాలా హిట్టింగ్ అయితే ఉంది. సో ఓపెనర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రికల్టన్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఒక 80 రన్స్ చేశారు, అలాగే రోహిత్ శర్మ ఒక 73 రన్స్ అయితే చేశాడు. సో బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంతే నెంబర్ 8 వరకు బ్యాటింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు హిట్టింగ్ అయితే చేస్తారు. హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. సో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు బ్యాటర్స్ అయితే. వీళ్ళకి ఒక కన్సర్న్ ఉంది, అదేంటంటే స్పిన్ అటాక్ అయితే కొద్దిగా బాగాలేదనమాట. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కొద్దిగా ఎక్కువ రన్స్ అయితే ఇచ్చేశారు. సో వీళ్ళైతే కొద్దిగా బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో చేంజ్ చేసుకుని రావచ్చు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వాళ్ళైతే ఒక చేంజ్ అయితే చేయబోతున్నారు. మిచెల్ శాంట్నర్ తిరిగి వచ్చాడు కాబట్టి వాళ్ళకైతే ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే స్పిన్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి. లాస్ట్ మ్యాచ్లో స్పిన్ అనేది కొద్దిగా మిస్ అయింది. సో ఈ మ్యాచ్లో అయితే మిచెల్ శాంట్నర్ తిరిగి వచ్చాడు కాబట్టి కొద్దిగా స్పిన్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అయింది. అలాగే బౌలింగ్ అటాక్ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు, అలాగే ఇంకా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ప్లేయింగ్ 11 అయితే చాలా బాగుంది, అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంక ఈ రోజు జరగబోయే సెకండ్ మ్యాచ్ కనుక చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అయితే ఆడబోతున్నారు. ఇంక ఈ రోజు అయితే అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ మీద ఉండబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే. సిఎస్కే మీద 15 బాల్లోనే హాఫ్ సెంచరీ అయితే సాధించాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు, అలాగే మంచి హిట్టింగ్ అయితే చేయబోతున్నాడు. ఇంకా ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ అయితే ఒకసారి చూద్దాం. మొత్తం ఈ రెండు టీమ్స్ 8 మ్యాచ్లు ఆడితే అందులో గుజరాత్ టైటన్స్ అయితే 6 సార్లు గెలిచింది, ఇంకా రాజస్థాన్ అయితే 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్లో కనుక చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 3 సార్లు గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు అయితే గెలిచింది. ఇంకా నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ అయితే చూద్దాం. ఈ పిచ్ కూడా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరే 207 అయితే ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎంత మంచి బ్యాటింగ్ వికెట్ అని.
ఇంకా గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ ప్లేయింగ్ 11లో ఒక చేంజ్ అయితే చేయబోతున్నారు. అదేంటంటే రబడా ప్లేస్లో ఇంకొక బౌలర్ అయితే రాబోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో రబడా అయితే కొద్దిగా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే ఈ గ్రౌండ్లో చూసుకున్న రబడాకి అంత మంచి స్టాట్స్ అయితే లేదనమాట. అందువల్ల రబడాని అయితే కొద్దిగా కూర్చోబెట్టి నెక్స్ట్ వేరే ప్లేయర్ని అయితే ట్రై చేయబోతున్నారు అని అనుకుంటున్నా. సో ఈ ప్లేయింగ్ 11లో ఒక చేంజ్ అయితే చేయబోతున్నారు. మిగతా అంతా సేమ్ ప్లేయింగ్ 11లో అయితే ఆడబోతున్నారు. ఇంకా రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో చూసాం కదా, ఓపెనర్స్ ఎంత మంచి ఫామ్లో ఉన్నారు. జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే ఇంకా బౌలర్స్ చూసుకున్న రవీంద్ర జడేజా చాలా మంచిగా చేస్తున్నారు. అలాగే జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఏ మార్పు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎలా ఉందో ప్లేయింగ్ 11 అలాగే ఈ రోజు మ్యాచ్లో కూడా ఆడబోతున్నారు. సో ఇది గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ యొక్క ప్రివ్యూ. మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.